సముద్రపు వాటర్ అనేది వచ్చేయడంతో ఇక్కడ స్థానికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం రాత్రి ఏం జరిగింది అనేది. ఆ రాత్రి ఏం జరిగింది, అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి ఇక్కడ రాత్రి? రాత్రి తుఫాను తీరం దాటే టయానికి కరెక్ట్ గా మనకు సముద్రం కూడా పోటు ఎత్తుకునే పోటు వచ్చే టైం కాబట్టి రాకాశాల కింద మొత్తం సముద్రం రోడ్ల మీద రావడం, గ్రామాలు ముంచెత్తడం అనేది చాలా రకరకాల ఇబ్బందులు గురి చేసింది. దీని మొత్తం మీద ఏంటంటే తీరం ఇప్పుడు దాటిందని మన అవగాహన కూడా లేకుండా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా రకాలుగా ఈ రాకాశాలలో మమ్మల్ని రాత్రి మట్టి భయభ్రాంతులు ప్రయాణం చేసింది. కావున మీరు రిపోర్టర్స్ అందరూ కూడా మా గ్రామంలో యొక్క పరిస్థితులను అవగాహన చేసుకుని మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం సార్. మొదట కాకినాడ తీరం దాటుతుంది అనుకున్న తర్వాత మచిలీపట్నం ఆకస్మికంగా రాత్రి 7-8 గంటల ప్రాంతంలో ఇటు సైడ్ కి తుఫాన్ అనేది కదిలింది. అంటే గతంలో ఇటు సైడ్ ఎప్పుడైనా తుఫాన్ తీరం దాటిందా? మాకు తెలుసుండి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడు తీర ప్రాంతంలో తుఫాన్ అనేది రావడం మాకు తెలియదు సార్. అలాది ఎప్పుడో వైజాగ్ దాటిందని చెప్పు, అక్కడక్కడ దాటిందని చెప్పారు, కానీ మాకు సడన్ గా రాత్రి చూసిన పరిస్థితులు బట్టి తుఫాన్ అంటే ఎంత భయంకరంగా ఉంటుంది అనిపించింది సార్. మాకు రాత్రి మట్టికి చాలా ఇబ్బందులు గురవుతుంది సార్. రాత్రి ఎవరు కూడా కొంచెం తుఫాన్ దాటినా కానీ ఈదురు గాలులు చాలా గట్టిగా వేస్తున్నాయి. మీరు ఎలా ఉంటున్నారు? ఇళ్లలో బయట పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా? మా ప్రతి గ్రామంలో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాత్రి కూడా కలెక్టర్ గారు, డిఎస్పీ గారు కూడా విజిట్ చేసి వెళ్ళారు సార్. మేమందరం కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నాం. పొద్దున్న ఈ తేరాపను చూసి కొద్దిగా సముద్ర తీర ప్రాంతం ఎలా ఉంది ఏంటని చెప్పేసి మా పొలాలు పాడైపోయినాయి ఏంటని చెప్పి చూడడానికి వచ్చాను సార్. ఆక్వా చెరువుల పరిస్థితి ఏ విధంగా ఉంది? చెరువుల్లోకి సముద్ర వాటర్ వెళ్ళింది. ఆక్వా రంగానికి అంతరాయం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు సార్. రాత్రి జనరేటర్ల సదుపాయంతో తుఫాను తీర ప్రాంతంలో తీర ప్రాంతంలో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు గురయ్యాయి. కొంతమంది మత్స్యకారులు కూడా ఉన్నారు. ఏంటి మీరు ఎగిరిపోయే అంత గాలి వేస్తుంది ఇక్కడ, ఎప్పుడన్నా ఉందా గతంలో? ఎప్పుడు లేదండి. ఎప్పుడు లేదు. కొంచెం గట్టిగా వేస్తే మీరు కూడా ఎగిరిపోయే పరిస్థితి ఉంది. ఎప్పుడన్నా చూసారా? లేదండి. రాత్రి ఏ విధంగా ఉంది పరిస్థితి ఇక్కడ? వర్షం అండి బాబు, గాలికి ఎగిరిపోయి ఉన్నాండి బాబా. అంటే ఎప్పుడన్నా ఇలా ఉందండి? రాత్రి ఏం చూస్తారు? రాత్రి తుఫానండి గాలి. మనోజ్ మీరు అప్డేట్స్ ఇస్తూ ఉండండి. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ఒకసారి అమలాపురం దగ్గర నుంచి ప్రకాష్ మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ అడిగి అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. ప్రకాష్, ఇప్పుడు మీరు అమలాపురం దగ్గర ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? మీ వెనక అంతా చెట్లు పడిపోయినట్లుగా మాకు కనిపిస్తుంది. సో అక్కడ కండిషన్ ఒకసారి మాకు చూపిస్తారా? ప్రజెంట్ ఏంటారా అక్కడ పరిస్థితి? రైట్, ప్రకాష్ ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు? అమలాపురంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ అంతా చెట్లు పడిపోయి ఉన్నాయి. వాట్ ఈస్ ద కండిషన్? అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది? రైతులు ఏమంటారు? బాగా అరటి రైతులు నష్టపోయినట్లుగా తెలుస్తుంది. చెరువు దగ్గర అయితే మొత్తం చెట్టు పడిపోతే మొత్తం అందరూ కూడా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ముమ్మడివారం నియోజకవర్గంలోనే అలాగే ఒక ఉద్యానవన పంటలో ప్రధానంగా తో పాటు వరి కూడా తీవ్రంగా నష్టపోయామన్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఏంటి మీ తోట, ఏ తోట నష్టపోయింది? అరటి తోటలు అవి పడిపోయినాయండి. అరటి తోట, వరి చేలు తయారైపోయిన ఈనక దశ పాలు పోసుకునే దశలో ఉన్న చేలన్నీ పడిపోయి, దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేసి మా రైతులకు ఆర్థికంగా ఆదుకుంటారని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఏ నష్టపోయినా ఇంకా ఏ పంటలో నేలకొరికి? ఇక్కడ వంగ, మన కూరగాయల పంటలు అనేవి వంగ, బెండ ఇటువంటివి కూడా చాలా నీటిలో మునిగిపోవడం అలా జరిగినాయి. వీటిని కూడా ఉద్యాన శాఖ అధికారులు పర్యటించి మాకు రైతులకు ఆర్థికంగా సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అంటే అరటి తోట ఎన్ని ఎకరాలు వేసారు? ఎన్ని ఎకరాల్లో మీకు ఇప్పుడు నేల కొరిగిందండి? ఎకరం తోటలు వేసామండి. చాలా చెట్లు వరకు డ్యామేజ్ అయినాయి. ఏదైనా నష్టం కొంచెం అనుకున్న దాని మీద కొంచెం తక్కువైనా కానీ ఏదైనా నష్టం జరిగిందండి. కొబ్బరి చెట్లు అయితే పర్వాలేదు కానండి, ఈ అరటి ఇలాంటి వాటికి ఎన్ని గంటల ప్రాంతంలో గాలిలో వచ్చేయండి? ప్రధానంగా 2:30, 1 గంట ఆ టైంలో బాగా ఎక్కువగా జరిగిందండి. ఆ టైం అనుకుంటాం. అయితే కొంచెం ఎక్కువగానే ఉందండి ఎఫెక్ట్ అయితే. అంటే గాలిల తీవ్రత ఎలా ఉందంటే మొదటగా ఈ యొక్క ప్రాంతంలోనే తీరం దాటుతున్నారు. గాలిల తీవ్రత ఎలా ఉందండి గతంలో ఎప్పుడైనా చూసారు? ముందుగా ఇచ్చిన అంచనా ప్రకారం అయితే కాకినాడ, యానం, అమలాపురం మధ్యలో అన్నారు. అయితే కొంచెం తీవ్రత అనుకున్న దాని మీద కొంచెం తక్కువే వచ్చింది. అయితే ఇలా మన నర్సాపురం సైడ్ వెళ్ళిపోవడంతో అనుకున్న దాని మీద కొంచెం తక్కువగానే ఉంది. కొబ్బరి చెట్లు అయితే పర్వాలేదు కానీ మిగతా కొంచెం పంటలు అయితే నష్టం జరిగింది. ప్రధానంగా వరి అయితే పడిపోవడం జరిగిందండి. అవి నీటిలో కూడా మునుగుతున్నాయి. ఒకసారి వ్యవసాయ అధికారులు అందరూ వచ్చి
రెడీ అయిపోయింది, సిద్ధమైపోయింది, పొట్ట మొత్తం అన్ని పాలు పోసుకునే దశలో కొంత తయారైనాయండి, కొంత అయితే చిరుపొట్ట దశలో ఆ టైంలో ఉన్నాయి. ఈ వర్షపు నీరు అయ్యి అధికంగా ఉండటం వల్ల అవి రేపు పొద్దున్న పాలు పోసుకున్నా కానీ సరైన గిట్టుబాటు ధర పొల్లు అయి అది రైతు వారిగా నష్టమే. రైతులను ఏదో రకంగా అధికారులు స్పందించి అంచనా వేసి మా రైతులకి ఆర్థికంగా మీరు ఏదైతే అట్టి తోట ఇస్తారో అన్నీ కూడా ఇదే దశలో ఉన్నాయో, మొత్తం అన్ని కూడా కోసే దశలో మొత్తం నేల కొంత ఇంకా లేత మొక్కలు కూడా ఉన్నాయి. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే కొన్ని ప్రాంతాలలో మొత్తం రైతులకైతే తీవ్ర చెప్తే టైం తీవ్రం దాటే సమయంలో గాలుల తీవ్రత రాత్రి 1 గంట సమయంలో గాలుల తీవ్రత అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క ముమ్మడివరం నియోజకవర్గం కావచ్చు, అలాగే రావులపాలెం, ఈ యొక్క కొత్తపేట ఏరియాల్లో ఈ యొక్క ఉద్యానవన పంటలు అయితే తీవ్రంగా నష్టపోయాయి. కొన్ని ప్రాంతాలలో చెట్లు కూడా ఆ నేల ఇంకా వర్షాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే పడిన దానికైతే కొంత మేరకు అయితే నష్టపోయింది. అలాగే రేపటి నుంచి వర్షపాతం అయితే ఇంకా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవి ఇంకా పూర్తి స్థాయిలో నష్టపోతామని, అలాగే రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలంటూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతులైతే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అమలాపురం పరిసర ప్రాంతాల్లో దారుణంగా నష్టపోయినట్లుగా తెలుస్తుంది. రైతులు 4.4 లక్షల ఎకరాల్లో భారీగా నష్టం జరిగింది. ముఖ్యంగా అరటి, వరి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఉద్యానవన పంటలు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమని ఆదుకోవాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది, వారు రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా మారడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక నెల్లూరులో వరుసగా భారీ వర్షపాతం నమోదవడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో నెల్లూరు వ్యాప్తంగా భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. నెల్లూరులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ వరుసగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైయెస్ట్ రెయిన్ఫాల్లో మనకి మ్యాక్సిమం రెయిన్ఫాల్ అక్కడే కనిపిస్తుంది. నెల్లూరు మీద భారీ ఎఫెక్ట్ ఉంటుందని ఆర్టీవీ మొదటి నుంచి మీకు చెప్తూనే వస్తుంది. ముఖ్యంగా మనం కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీగా ఎఫెక్ట్ ఉంటుందని మనం అనుకున్నాం. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో నెల్లూరులో ఇళ్ళు నీట మునిగినట్లుగా తెలుస్తుంది. పంటలు తీవ్రంగా నష్టపోయారు. వాగులు చాలా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు దాటే క్రమంలో అనేక మంది గల్లంతైనట్లుగా తెలుస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో గయాస్ మనతో లైవ్లో సిద్ధంగా జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం నెల్లూరులో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే